మావోయిస్టుల మీద వస్తున్న అనేక వార్తలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ జంపన్న గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించి అనేక వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఇటీవల అంటే నిన్నటి నుంచి కూడా ఇంకొన్ని వార్తలు హల్చల్ అవుతున్నాయి. దాదాపుగా 22 మావోయిస్టులు మళ్ళీ లొంగిపోయారా అనేది కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు అదే నిన్న ఒరిస్సా డీజీపీ ముందట అంటే మొట్టమొదటిసారిగా మనం అంటే ఇప్పుడు కొన్ని నెలల నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ లేదా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్ అధికారుల ముందట సరెండర్ అయినట్టుగా లేదా సాయుధ పోరాట విరమణ చేసినట్టుగా మనం ఈ వార్తలు చూస్తున్నాం. మనం నిన్న ప్రత్యేకించి ఏంటంటే మొట్టమొదటిసారిగా ఒరిస్సా డీజీపీ ముందట దాదాపు చాలా కాలం నుంచి కూడా అక్కడ లేవవి. ఇది మొదటిసారిగా ఏంటంటే వాళ్ళు 22 మంది ఆయుధాలతోటి కూడా ఏకేఎస్ఎల్ఆర్ ఆయుధాలతోటి కూడా వాళ్ళు సరెండర్ అయినట్టుగా వార్త వచ్చినమాట. వాస్తవం అది. వాళ్ళు ఎవరంటే దర్బ డివిజన్ అంటే ఛత్తీస్గఢ్ లోపట, అంటే ఒరిస్సాకు ఛత్తీస్గఢ్కు బార్డర్ లోపట ఉంటుంది. అక్కడ ఆ ఛత్తీస్గఢ్ దర్బ డివిజన్ అనే పేరుతోటి ఉంటుంది. దర్బ డివిజన్ లోపట అక్కడ ఆర్గనైజేషన్ ఏంటంటే మల్కాన్గిరి, ఒరిస్సాకు సంబంధించిన జిల్లా అది. దాంట్లో కొంత భాగము దర్బ డివిజన్లో, ఇప్పుడు సుక్మా జిల్లాలో కూడా కొంత భాగం ఉంటుంది, దాన్ని దర్బ డివిజన్ అంటారు. అక్కడి నుంచి వాళ్ళు 22 మంది సరెండర్ అయినరు. అంటే అసలు యాక్చువల్గా పార్టీ ఆర్గనైజేషన్ ఏంటంటే ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అనేది ఇది ఒక రాష్ట్ర ఆర్గనైజేషన్, పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్లో భాగంగా వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపుగా ఏంటంటే ఇప్పుడు దర్బ డివిజన్లో ఉన్నోళ్ళు అంతకుముందు కూడా సరెండర్ అయిన వాళ్ళు ఇప్పుడు సరెండర్ అయినరు. దాదాపుగా ఏంటంటే దర్బ డివిజన్లో కూడా దాదాపు సమాప్తానికి వచ్చేసిండ్రు. అంటే ఏఓబి రాష్ట్రంలో బట్టే దాదాపుగా అక్కడ ఖాళీ అయిపోయిన కింద లెక్కనేది. కాబట్టి ఇది అంటే వరుసంగా మనం గమనిస్తే మావోయిస్టు పార్టీ నుండి ప్రత్యేకించి ఈ అక్టోబర్ 15 నుంచి కూడా అంటే ఈ 2-3 నెలల కాలం లోపల కూడా వాళ్ళు సుమారు 550-600 వరకు కూడా సరెండర్ అయినరు తెలంగాణలో కలుపుకొని. కాబట్టి ఇది పెద్ద సంఖ్యలో ఈ సరెండరు, సాయుధ పోరాట విరమణ ఏదైతుందో మావోయిస్టు పార్టీని చాలా తీవ్రంగా బలహీనపరుస్తూ, అంటే ఇప్పుడు మిగిలిన సాయుధ పోరాటం చేసే వాళ్ళు, ఆయుధాలు కలిగి ఉండే వాళ్ళు అతి తక్కువగా మిగిలిపోయినారు. అది సార్, ఇప్పుడు లొంగిపోయిన వారిలో ఏ కమిటీ సభ్యులు ఎక్కువగా ఉన్నారు? ఇప్పటి వరకు అంటే లొంగిపోవడం ఒక్కటే కాదు, నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే సాయుధ పోరాట విరమణ వేరు, సరెండర్ వేరు. వాస్తవంగా సరెండర్ అనే కంటే కూడా దాన్ని లీగల్ అనాలి. లొంగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఇల్లీగల్, తుపాకులు పట్టుకోవడం ఇల్లీగల్ కాబట్టి ఆ ఇల్లీగల్ కార్యక్రమాల నుంచి వాళ్ళు లీగల్గా వస్తున్నారు, చట్టబద్ధంగా వస్తున్నారు. కాబట్టి ఇది వేరు. సాయుధ పోరాటం విరమణ చేసే వాళ్ళు కూడా లీగల్గా వచ్చిండ్రు, కానీ వాళ్ళు స్పష్టంగా వాళ్ళకొక ప్రోగ్రాం ఉంది. ఆ పార్టీని వదిలిపెట్టి రావడానికి ఒక ప్రోగ్రాం ఏంటి? సాయుధ పోరాట మార్గాన్ని వదిలేయడము. సాయుధ పోరాట మార్గాన్ని వదిలేయడం అంటే ఆయుధాలను వదిలేయడము, యుద్ధ పద్ధతి వదిలేయడము. ఏం చేయాలి? ఇక్కడ ఉండి, అంటే ఇక్కడ చట్టబద్ధంగా ఉండి ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు లేదా ప్రజా సంఘాల నిర్మాణము, ఈ రకంగా వాళ్ళు అనుకున్న లక్ష్యం, వాళ్ళ సిద్ధాంతం ఉంది కదా, తమ సిద్ధాంతాన్ని కూడా వదులుకోలేదని చెప్పారు. వాళ్ళు తమ సిద్ధాంతం ఏదైతుందో నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది ఏదైతే చెప్పినరో, అంటే ఆ విప్లవం ప్రకారంగా ఒక కమ్యూనిస్టుగా వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించాలనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ సెప్టెంబర్ 15 తర్వాత, అంటే ఇప్పుడు మన సోను ఉన్నాడు కదా, సోను అని చెప్పి భూపతి సోను, లేకపోతే అలియాస్ మల్లోజుల వేణుగోపాలరావు అంటుండు కదా, ఆయన మొట్టమొదటి ఇచ్చిన ప్రకటన కానీ ఆ తర్వాత 22 పేజీల ప్రకటనలు కూడా చాలా స్పష్టంగా మేము ఎందుకోసం ఈ సాయుధ మార్గాన్ని మేము వదిలిస్తున్నాము, ఇప్పుడు ఎంత మాత్రం అది సాధ్యం కాదు కాబట్టి మేము దాన్ని విరమించుకొని మేము ఇప్పుడు ఇక్కడ చట్టబద్ధంగా మేము ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, మా లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి మేము మా మార్గాన్ని వదిలిస్తున్నాం అనేది వాళ్ళు చెప్పారు. కాబట్టి వాళ్ళు సరెండర్ అనేది కాదు, ఆల్రెడీ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. కాబట్టి ఈ భాష ఏదైతుందో ఇప్పుడు మీడియా ఏం చేస్తుందంటే అన్నీ ఇక ఒకటే, అందరూ సరెండరు. మళ్ళీ ఇంకో పిచ్చి మాట మాట్లాడతారు. పిచ్చి మాట అంటే ఎందుకంటే అది ఎక్కువ పోవాలి, జనజీవన శ్రమంతి అంటారు. ఎందుకు పిచ్చి మాట అంటే వాళ్ళు జనంలో లేరా? జనంలో లేకుండా మరి ఇప్పుడు ఎన్నో ఉద్యమాలు నిర్మించిన చరిత్ర ఉంది కదా. భూస్వాముల భూములు దున్నడం కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర వాళ్ళకు ఉంది. ప్రజలు చేయకపోతే వాళ్ళు చేసినరా?
ప్రజలే కదా చేసింది. కాబట్టి అంటే ఇప్పుడు ఏదో కొత్తగా జనంలోకి వచ్చినట్టు అప్పుడు వాళ్ళంతా గుట్టలలో బండలలోనే ఉన్నారు అన్నట్టుగా తప్పుడు భాష అది. తేడాలు ఉన్నాయి. అది రహస్యంగా ఉన్నారు వాళ్ళు, ఒక ఇల్లీగల్గా ఉన్నారు. కానీ అక్కడైనా ఇక్కడైనా జనంలో ఉన్నారు. కాబట్టి జనజీవన స్రవంతి అనే పదమే నేను మళ్ళీ చెప్తున్నా. ఇది మీడియా వాళ్ళు అంటే కనీసం ఏంటంటే ఆలోచించి మీడియా వాళ్ళు ఈ భాషను మార్చండి, తప్పుడు భాష ఇది అనేది నేను చెప్తున్నా. కాబట్టి సరే లీగలే అంటే సరెండర్ అన్నా లీగలే అంటే సరెండర్ అంటే ఎవరు కాలు మొక్కుతలే, ఎవరు దండం పెడతలే, ఎవరికి తొత్తులు కావటం లేదు. బీజేపీకి గారు, కాంగ్రెస్ గారు, కేసీఆర్కి గాలే, లేకపోతే రేవంత్ రెడ్డికి గాలే, ఎవరికి గారు. సరెండర్ అంటే ఇది స్పష్టంగా అర్థం చేసుకోండి, లీగల్ కావడమే. లీగల్గా వచ్చి వాళ్ళకి చట్టబద్ధంగా వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలో చేస్తారు వాళ్ళు చట్టబద్ధంగా. ఇది నేను చెప్పే విషయం. సార్, లొంగిపోయిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం చేస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తుంది అంటున్నారు. ఇప్పుడు వరకు లొంగిపోయిన వాళ్ళకి ఏమైనా ఉద్యోగం అవి ఏమైనా ఉపాధి కల్పించాయంటారు? ఉపాధి కల్పించడం అనేది ఎప్పుడు జరగలే. మాటలు మాట్లాడతారు తప్ప ఏ ప్రభుత్వాలు కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరన్నా కానీ ఎవ్వరు కూడా ఏ ఉపాధి కల్పించలే. అది బోగస్. రివార్డ్ అనేది ఏదో సరే ఆ డబ్బుకు సంబంధించింది అవి కోట్లు ఉన్నాయి. ప్రకటించేది ఎక్కువ 10% ఎక్కువ ప్రకటిస్తారు, 10 రెట్లు ఎక్కువ ప్రకటిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు వేణుగోపాల్ అంటే సోనుకు 6 కోట్లు 4 కోట్లు ఉన్నారు. ఇది బోగస్, పచ్చి బోగస్. అది వచ్చేటి ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేది 25-30 లక్షలు ఉంటుంది. ఆ 30 లక్షలు లేదా 35 లక్షలు గంతే ఉంటుంది తప్ప అంతకంటే ఏముండదు. అది ఇది తప్పుడు ప్రచారం. అది ఒకటి. ఇప్పటికి వాళ్ళకి ఇవ్వలే. ఇప్పుడు ఇచ్చిండ్రు అంటే ఇప్పటికి ఇవ్వలే. వాళ్ళు తీసుకోలేదు, వీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి సరే రేపేం తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారు ఏంటనేది వేరే విషయం. కాబట్టి వాళ్ళకు ఈ రివార్డు తప్ప ఇక భూమి, ఇండ్లు అనేటి ఎత్తునియో ప్రచారం చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఎంత ఇచ్చారు? కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తాడు భూమి, ఇండ్లు? ఇవన్నీ బోగస్ ప్రచారం. ఇస్తే ఎవరికో ఒకరికో ఇద్దరికో తిరగంగా ఎవరికో ఒకరికో ఇద్దరికో ఇస్తారు తప్ప ఎవరికి ఇయ్యారు. ఇదంతా బోగస్ ప్రచారం. ఓన్లీ ఆ రివార్డ్ అనేది ఉందో అది 25, 30, 40 లక్షలు మాత్రం వాళ్ళకి ఇస్తారు. ఇది వాళ్ళ నాయకత్వ స్థానాన్ని బట్టి. సార్, ఇప్పుడు ఎవరైతే ఈ 22 మంది లొంగిపోయారో వాళ్ళకి రివార్డుగా 2.18 కోట్లు ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను తప్పుడు ప్రచారం అంటే బోగస్ ప్రచారం అంటే నా బోగస్ ప్రచారం ఏమీ తెలియదు. వాడు ఏదో పేపర్ రోడ్ రాస్తాడు, పోలీసు అధికారులు వాళ్ళు ఏదో అంటారు, అనగానే పేపర్ రోడ్ రాస్తాడు, బాస్ అయిపోయింది. ఏం తెలుసు జనానికి? ఇప్పుడు వచ్చిన లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒక్కరిద్దరుగా, ఒక్క వేణుగోపాల్ కాదు కదా ఇవాళ వచ్చింది. మొత్తం భారతదేశంలో లక్షల మంది లొంగిపోయారు. వాళ్ళని అడిగితే వెళ్తారు ఎవరికైనా పోయి డబ్బులు ఇచ్చారో, ఎవరు ఎట్లున్నారు, వెళ్ళి బంగ్లాలు కట్టుకుని ఉంటున్నారో వెళ్తుంది కదా. అవన్నీ పిచ్చి ప్రచారాలు. ఇప్పుడు వరకు నిజంగా మీరు అన్నట్టు సార్, ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు ఇంకా ఆర్థికంగా అక్కడే ఉన్న పరిస్థితి కానీ ఎదిగిన పరిస్థితి ఎక్కడ కూడా మనం చూడలేదు. ఎవరు కారండి, దాదాపు 99% మంది పేద వర్గాలే పోయినరు. పేద వర్గాలుగానే వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరో ఒకరో ఇద్దరో కొద్దిమంది వేరు వ్యాపారాలు చేస్తూ కొద్దిమంది ఉండొచ్చు. కానీ దాని గురించి అంత పెద్దగా వాళ్ళకి ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళలో దాదాపుగా 10 మంది మహిళలు కూడా ఉన్నారు. అంటే లొంగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? లొంగిపోవడానికి ఆ పార్టీలో పట్ట ఇప్పుడు వ్యక్తులుగా ఆయా సందర్భాల్లో ఒకరిద్దరు సరెండర్ కావడానికో అనారోగ్య కారణాలు ఉంటాయి, లేదా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, ఇంకా వేరు ఎన్నో ఉండొచ్చు. కానీ లేదా కొంత సిద్ధాంత కారణాలు కూడా ఉండొచ్చు. కొంతమంది బయటికి రావడానికి ఆ పార్టీ వదిలేసి సిద్ధాంత రాజకీయ కారణాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న దాంట్లోపట అంటే ఒక పెద్ద సంఖ్యలోపట ఇప్పుడు రావడానికి కారణం ఏంటనుకున్నప్పుడు ఆ పార్టీ ఏదైతే మార్గం ఉందో, సిద్ధాంతాన్ని ఎవరు వ్యతిరేకించరు. ఎవరైనా సాధారణంగా అలా పనిచేసిన వాళ్ళు కమ్యూనిజం కావాలనే కోరుకుంటారు. సమానత్వం కదా, కమ్యూనిజం అంటే సమానత్వం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి, అందరూ కూడా సమానంగా బ్రతకాలనేది ఎవరైనా కోరుకుంటారు. బయటకు వచ్చినంత మాత్రాన దాన్ని ఎవరు వదలరు వాళ్ళు. సరే వాళ్ళు దానికోసం పోరాడతారా లేదా వేరే విషయం. కానీ వాళ్ళందరి మనసులో సరెండర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సమానత్వం కావాలని అంటారు తప్ప అంటే దోపిడీ ఉండాలని ఎవరు అనరు. కాబట్టి సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రావడానికి కారణం ఎక్కడుందనంటే విజయం సాధిస్తాము అంటే సాయుధ పోరాట మార్గంలో ఇప్పుడున్న విధానాల ప్రకారంగా, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా విజయం సాధిస్తాము అనే ఒక నమ్మకం లేనప్పుడు వచ్చేస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పింది కదా, ఈ మార్గంలో సాధ్యం కాదని చెప్తుండ్రు. వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అంటే సీసీ మెంబర్లు చెప్పారు, రాష్ట్ర కమిటీ మెంబర్లు చెప్పారు. కాబట్టి ఒకరికి అందరూ వస్తూనే ఉన్నారు.
దానికంటే ముందు వచ్చిండ్రు, వీళ్ళకంటే ముందు కూడా వచ్చారు, ఆ తర్వాత కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. కాబట్టి విజయం సాధించే అవకాశాలు ఏమీ లేవని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కదా. ఒకనాడు విజయాలు సాధించారు, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బట అంటే ప్రభుత్వం యొక్క దాడి ఏదైతుందో ఆ దాడి మూలంగా ప్రజా సంఘాలు నిషేధానికి గురైనాయి. అంటే ఆర్ఎస్యు కానీ ఆర్వైఎల్కి కానీ జెండాట్య మండలి కానీ అవన్నీ గురైనాయి. లేదా నువ్వు కవర్ సంఘాలు పెట్టినా అవి కూడా నిషేధానికి గురైనాయి, వాళ్ళను కూడా అరెస్ట్ చేసిండ్రు. ప్రజా సంఘాలు నడిచే పరిస్థితి లేదు. ప్రజా ఉద్యమాలు వాళ్ళ నాయకత్వంలో బయట జరుగుతాయి, కానీ వాళ్ళ నాయకత్వంలో కూడా నడిచే పరిస్థితి లేదు. మరి ప్రజా ఉద్యమాలు లేవు, ప్రజా సంఘాలు లేనప్పుడు మరి రిక్రూట్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? రిక్రూట్ కూడా లేదు కదా. ఆ పార్టీలకు రిక్రూట్ ఎక్కడది? రిక్రూట్ అనేది ఉందో ఒకనాడు ఉన్న వేల సంఖ్య మొత్తం డౌన్ అయిపోయింది కదా, మొత్తం డౌన్ అయింది. బయట ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. బయట ఉన్న వాళ్ళకి ఏంటంటే అంతా బాగానే ఉందని వీళ్ళు అనుకుంటారు, ఎవరికి తెలియదు అని అంటున్నాను నేను. ఇక్కడ విప్లవం గురించి మాట్లాడే వాళ్ళకు కూడా వాళ్ళకు నయా పైసా అంటే పైసా మందం కూడా తెలియదు. పైన చూస్తారు ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళ బతుకులు, వీళ్ళకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. కాబట్టి ఆ పార్టీ సంఖ్య రిక్రూట్ తగ్గిపోయింది. దాని మూలంగా రిక్రూటే కాదు, అలా చదువుకున్న వాళ్ళు లేరు, కార్మికులు లేరు, అంటే డాక్టర్ పని చేసడానికి కూడా ఎవరు లేరు, మందులు ఇష్టడానికి కూడా లేరు. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ అనేక వాటి మధ్యలో కూడా పార్టీ ఏదైతుందో చాలా అది క్షీణించిపోతుంది, దెబ్బతింటుంది. అది వాళ్ళ సర్కులర్లో రాసుకున్నారు వాళ్ళు అవన్నీ కుదరదు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఉన్న శక్తులన్నా బయటికి రావడం మంచిది. వచ్చి ఇక్కడ ఏదైనా ఒక పని చేయాలి. ఇక్కడికి వచ్చి ప్రజల మధ్యన వాళ్ళేమీ అంటే వాళ్ళ ఇంటి కోసం రావటం లేదు, వాళ్ళ స్వార్థం కోసం రావటంలే. వాళ్ళు ఏదో ఫైరింగ్ లోపల చనిపోతాం దాంతో వస్తలేరు. వాళ్ళు ఏం చనిపోదామని వస్తలే. వీళ్ళకేం తెలియదు, యుద్ధం లోపల 100 యుద్ధాలు పాల్గొన్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు స్వార్థం కోసం రావటంలే, వాళ్ళు చనిపోతామని రావటం లేదు. ప్రజల కోసము ఇక్కడికి వచ్చి పని చేయాలని చెప్పేదైతుందో వాళ్ళు ఇప్పుడు దాదాపుగా సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు, ఆ పేరు చేసిన వాళ్ళే 400 దాటిపోయారు సరెండర్ కాకుండా. కాబట్టి వాళ్ళు ప్రజల కోసం వచ్చి వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాల్సిందే. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా పార్టీ క్షీణించిపోతుంది కాబట్టే మరొక పార్టీ పెట్టడానికి ఆశన్న అలాగే సోను నిర్ణయం తీసుకున్నారనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు అది కొత్త విషయం కాదు. ఇది వాళ్ళు సెప్టెంబర్ 15 సోను ప్రకటన చేసిండు. మొట్టమొదటిసారిగా ఒక పొలిట్ బ్యూరో మెంబర్గా, పార్టీ ప్రతినిధిగా తను ఆ ప్రకటన చేసిండు. ఆ ప్రకటన చేసిన సందర్భంగానే తను చెప్పింది ఏంటంటే తమ సిద్ధాంతాన్ని వదులుకోవటం లేదు. తమ సిద్ధాంతం ఏంటిది? నూతన ప్రజాస్వామిక విప్లవం, కమ్యూనిస్టు విప్లవం అనేది చెప్పిండు అది. కాబట్టి ఈ కమ్యూనిస్టు విప్లవం కోసము అంటే సాయుధ పోరాట మార్గం ద్వారా ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ బయట చట్టబద్ధంగా ప్రజలను ఆర్గనైజ్ చేస్తూ దానికోసం ప్రయత్నం చేయాలి, మేము అది చేస్తామనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే వాస్తవంగా కమ్యూనిస్టులు అనేవాళ్ళు సిద్ధాంతాలు రాజకీయాలు ఎవరు దాచుకోరు. సిద్ధాంతాలు రాజకీయాలు దాచుకుంటే ఉపయోగం లేదు. సిద్ధాంత రాజకీయాలు తప్పనిసరిగా వాళ్ళు బహిరంగపరుస్తారు. కాబట్టి సెప్టెంబర్ 15 ప్రకటనలో బట్టినే సోను ప్రకటనలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ 22 పేజీల ప్రకటన కూడా తను చేసిండు. ఆయన 22 పేజీలు చాలా స్పష్టంగా వివరించిండు. అనేక విషయాలు కూడా వివరిస్తూ మేము తప్పనిసరిగా ప్రజల కోసం పనిచేస్తామనే విషయాన్ని చెప్పిండు. కాబట్టి చెప్పిన విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా అంటే 3 రోజుల క్రితము ఎకనామిక్స్ టైమ్స్ లోపట అంటే ఆశన్న మాట్లాడి ఒక మాటగా చాలా వివరంగా ఏం మాట్లాడలేదు, జస్ట్ ఒక మాట ఆ విలేకరు అడిగిన దానికి ఏంటంటే ఆయన చెప్పింది మేము సంస్థ అంటే మేము నడుపుతాము పనిచేస్తామనే విషయం చెప్పిండు. అంతే, దానికేం స్పష్టంగా వివరంగా ఏమీ తనేమి ఇవ్వలే. మరి అక్కడ ఏం మాట్లాడారు ఏమో కానీ అంటే మనకు అందులో కనపడింది ఏంటంటే ఒక వాక్యం కనపడుతుంది, అది అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యం ఏమైపోయింది, ఇప్పుడు చాలా మీడియాలో బట్టి చర్చ జరుగుతుంది. అంటే వేరు యూట్యూబ్ ఛానల్లో పత్రికల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు అని అంటే ఆసక్తి ఉన్నది. అంటే వాళ్ళు ఆల్రెడీ గతంలో చెప్పిండ్రు ఒకటి, తర్వాత ఇప్పటికి ఇంకా వాళ్ళు ఇంకా రాలే కదా బయటకు వచ్చి వాళ్ళు స్పష్టంగా తమ విధానాలు చెప్పలే. అంటే వాళ్ళు అక్కడే ఇంకా ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో పట్టిన వాళ్ళు ఉన్నారు. సాధారణంగా ప్రజలకు తెలియని విషయం ఏంటంటే సరెండర్ అయిన వాళ్ళైనా సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళైనా కొంతకాలము అలా అనేకమైన ఉంటే విషయాలు అంటే వాళ్ళు రేపు వచ్చినప్పుడు చెప్పొచ్చు వాళ్ళు. కాబట్టి అనేక విధానాల ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు వాళ్ళు, కొద్ది కాలం ఉంటారు. అది నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, 6 నెలల ఉంటారు వాళ్ళు. ఎంతకాలం ఎక్కడైనా, ఈ ఒక్క దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా అవన్నీ ఉంటాయి, ఆ విధానాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత స్పష్టంగా వాళ్ళు తమ యొక్క అభిప్రాయాలని
తప్పనిసరిగా చెప్తారు. వాళ్ళు చెప్పకుండా ఎందుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఏదో ఇంటికాడ ఉండటానికి కాదు కదా, వాళ్ళు వచ్చి ప్రజలు పనిచేయడానికి కాబట్టి అనేక ప్రశ్నలకు వాళ్ళు సమాధానం తప్పనిసరిగా ఇస్తారు వాళ్ళు. అంటే సార్ ఇప్పుడు రాజ్యాంగం పరిధిలోనే మేము అడుగులు వేస్తాము, దాని త్రూయే వెళ్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటారు? ఇప్పటి వరకు మావోయిజం ఏదైతే ఉందో దానివల్ల కుదరట్లేదు కాబట్టి ఈ దారి ఎంచుకున్నారు అంటూ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మావోయిజం కుదరలేదని వాళ్ళు ఎక్కడ చెప్పలే, స్పష్టంగా ఉండాలి. మావోయిజం వేరు, సాయుధ పోరాట విరమణ వేరు. ఈ రెండు వేరు వేరు విషయాలు. సాయుధ మార్గం అనేది ఉందో ఇది సరైనది కాదు, ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయడం సరైనది కాదు. తమ సిద్ధాంతాలు వదులుకోలేదని అన్నారు వాళ్ళు. తమ సిద్ధాంతాలు అంటే నూతన ప్రజాస్వామిక విప్లవ సిద్ధాంతాన్ని వదులుకోలేదు. తర్వాత ఇది మాత్రం కాదు, మార్క్సిజాన్ని, వాస్తవంగా మావోయిజం అంటే మార్క్సిజం అనే ఒక సిద్ధాంతం. మావో కూడా మార్క్స్ని అనుసరించిండు. మావో విడియ సిద్ధాంతాలు అనే కంటే కూడా మార్క్స్ సిద్ధాంతాలే. కాబట్టి ఆ సిద్ధాంతాలు వాళ్ళు ఏం వదులుకోలేదు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చి రాజ్యాంగం ద్వారా ఇక్కడ రాజ్యాంగానికి లోబడి ఇక్కడ మేము అంటే ఒక ప్రజలను ఆర్గనైజ్ చేస్తామని చెప్పారు వాళ్ళు. రాజ్యాంగం ద్వారా ఆర్గనైజ్ చేస్తామని అంటే ఏంటిది? రాజ్యాంగ హక్కులు ఉన్నాయి కదా, ఎవరైనా మాట్లాడడానికి హక్కులు ఉన్నాయి కదా. కమ్యూనిజం మాట్లాడుకోవచ్చు, మార్క్సిజం మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేట్టు కూడా మరి కమ్యూనిజం విషయాలు మాట్లాడుతున్నా కదా. నేనే కాదు, ఈ దేశంలో చాలామంది కమ్యూనిజం గురించి మాట్లాడతారు, మార్క్సిజం గురించి మాట్లాడతారు. ఇప్పుడు బుక్ ఫేర్ పోండి, బుక్ ఫేర్ జరుగుతుంది కదా, బుక్ ఫేర్ కూడా అక్కడ అనేక వేల లక్షల పుస్తకాలు ఉన్నాయి. మార్క్సు, లెనిను, మావో పుస్తకాలు ఉన్నాయి. సాహిత్యం ఉంది, సభలు పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, పార్టీలు పెట్టుకుంటారు, తప్పేం లేదు కదా. అంటే ఈ రాజ్యాంగం లోపల ఈ హక్కు ఉంది. ప్రతి వాళ్ళు కూడా దాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉన్నది, నువ్వు సంఘం పెట్టే హక్కు ఉన్నది, చట్టబద్ధంగా పనిచేసే హక్కు ఉన్నది. నువ్వు చేయకూడదు ఏంటంటే హింస చేయొద్దు, ప్రతి హింస చేయొద్దు, నువ్వు విడిగా చేయకూడదు, ఇది కదా. కాబట్టి ఇది కాకుండా నువ్వు ఏదైనా ప్రచారం చేయొచ్చు. దాంట్లో ఏమి పోలీసు అధికారులు కూడా ఏమన్నారు కదా, పోలీసు అధికారులు కూడా ఏమన్నారు, చట్టబద్ధంగా ఎవరికి ఏదైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కాబట్టి వాళ్ళు ఏమంటుండ్రు, ఈ రాజ్యాంగబద్ధ పద్ధతిలో పట మేము ఇక్కడికి వచ్చి పనిచేస్తామని చెప్తుండ్రు. కాబట్టి ఎట్లా పనిచేస్తారంటే వాళ్ళు ఏం పార్టీ ఏం పేరు పెట్టుకుంటారు, మావోయిస్ట్ పార్టీ పెట్టుకుంటారా, మరొకటి పెట్టుకుంటారా, మనం ఉండొచ్చు. వాళ్ళు చెప్పాలి మావోయిస్ట్ అంటే అదే పేరు పెట్టుకుంటారా, ఇంకో పేరు పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళ విధానాలు సరే కమ్యూనిజం అన్నాం, నూతన ప్రజాస్వామిక అన్నాం, ఓకే అదే ఉంటుందా, వేరే మళ్ళీ మార్చుకునే వాళ్ళు కూడా మళ్ళీ స్టడీ చేస్తారు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు అర్థమవుతాయి కదా. అర్థమైన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకోవాలి కదా. జస్ట్ ఒక మాట మాట్లాడారు, కానీ వాళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళ విధానాలు ప్రకటించినప్పుడు అర్థమవుతుంది మనకు. ఈ కొత్త సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి కూడా భూమి అడిగే పరిస్థితి కూడా వస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. లేదు, అది అంటే ఇప్పుడు పత్రిక లోపల రకరకాలుగా ఆయన ఏమన్నాడు, తర్వాత ఈయనేం రాసిండో అదంతా. కానీ నా ఉద్దేశం లోపల ఒక పార్టీ పెట్టడానికి భూమి అడుగుతారనేది ఏముండదు. ఆయన ఏం అట్లా అన్నాడు, ఆయనకు అవగాహన ఉన్న మనిషే. ఇప్పుడు ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న, మీరు ఏ ప్రశ్న వేసినప్పుడు ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వలేదనంటే నేనేం చెప్పినా ఆ భూమి ఎవరు ఇవ్వటం లేదు. ఇస్తే ఒకవేళ కనుక ఇస్తే ఛత్తీస్గఢ్ ఇస్తారు కావచ్చు కొంతమందికి కొంతవరకు. కాబట్టి ఇస్తే ఏం చేస్తామని అడిగిండు కావచ్చు. విలేకరు అడిగితే ఏం చేస్తామనంటే ఆయన మాట ఆ సందర్భంగా దాన్ని నేను ప్రజల కోసం సంస్థ కోసం ఉపయోగిస్తానని చెప్పి ఉంటాడు, అంతే చెప్పి ఉంటాడు. కాబట్టి అంతకంటే ఇంకేముండదు అందులో. ఇక అది రాసేది ఏంటంటే చాలా పెద్దగా చెప్తే దాన్ని తగ్గించి విలేకరి రాస్తాడు కదా. ఎకనామిక్స్ టైం మొత్తం కాదు కదా. అందుకోసం ఏంటంటే ఇప్పుడు మీడియాలో డైరెక్ట్ మాట్లాడిన దానికి ఆ పత్రికలు రాసేదానికి తేడా ఉంటుంది. అందుకోసం నేను భయపడతా పత్రికలకు. ఇప్పుడు వాళ్ళు ఫోన్లో ఎక్కడ ఉండి ఢిల్లీ నుండి అడిగితే చెప్తే మళ్ళీ వాళ్ళు దాన్ని తగ్గించి మళ్ళీ ఏదో రాస్తారు. వాళ్ళు ఇంకేం చేయాలి అక్కడ. సార్ ఇప్పుడు ఏదైతే ఈ పార్టీ ఉందో ఏప్రిల్ మేలో ఈ పార్టీ రాబోతుంది అని వార్తలు వచ్చాయి, ఇందాక మీరు కూడా చెప్పడం జరిగింది. మరి పార్టీ పేరు ఏంటి అనే దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ పేరు ఏమిటనేది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఉండొచ్చా, లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా వేరే నేమ్ ఏమైనా పెట్టే అవకాశం ఏమన్నా ఏముంటుంది అనేది ఏందో మనం ఏం చెప్పలేము. వాళ్ళు మావోయిస్ట్ పార్టీ పేరు పెట్టుకుంటారా అని అంటే అదో గొడవే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది కదా, మావోయిస్ట్ పార్టీ ఉంది. మళ్ళీ వాళ్ళతోటి గొడవ, నువ్వే ఎందుకు పెట్టుకున్నావు, దీనికోటి దానికోటి అదే పెట్టుకుంటారా, లేకపోతే వేరే ఏం పెట్టుకుంటారా? వేరే పెట్టుకుంటే వేరే పెట్టుకోవచ్చు. నేనేమి చెప్పలేను, నేనేది ఊహించి చెప్పలేను. వాళ్ళు ఏదైనా
వాళ్ళు రేపు వచ్చినప్పుడు అందరినీ విచారిస్తారు కదా, ఏ పేరు పెట్టుకోవాలనేది కూడా వాళ్ళ అభిమానులు ఉంటారు. అంటే ఇప్పుడు పార్టీ పెట్టాలన్నప్పుడు కొంతమందిని విచారిస్తారు కదా, అనేక మంది ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన 400 మంది 500 మందే కాదు, బయట కూడా వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు వేలాది లక్షలాది మంది ఉంటారు దేశవ్యాప్తంగా. రేపు ఇంకా ఆర్గనైజ్ అవుతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నువ్వు ఏ పేరు పెట్టాలని వాళ్ళు చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాళ్ళు కూడా అవన్నీ నిర్ణయించుకొని పెట్టవచ్చు. పెడితే అట్నే పెడతారు. ఎవరైనా అట్నే పెడతారు. తొందరపడి మీ పార్టీ పేరుని పెట్టరు. అనేక ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా వాళ్ళు. కాబట్టి ఒకవేళ కనుక ఈ పార్టీ నిజంగానే రాబోయే రోజుల్లో వస్తే కనుక ఎన్నికలు ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? అలాగే చట్టబద్ధంగా ఈ పార్టీ నడుస్తుంది అనొచ్చు అంటారా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్ ఏంటంటే, మన సోను కానీ ఆషన్న కానీ, సోను కూడా అంతకుముందు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్నది, తర్వాత మరొక ఇంటర్వ్యూలో ఉన్నది, ఆషన్న కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే, ఎలక్షన్స్ అనేటినో అంటే పార్టీ ఏదైతే వ్యూహాత్మకంగా చూసింది తప్పిది, ఎత్తుగడల ప్రకారంగా చూడాలి అనే విషయం వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎత్తుగడల ప్రకారంగా అంటే దాని అర్థం ఏమొస్తుందనంటే, అంటే నిలబడకపోవడం అది ఏ రకంగానైనా ఉండొచ్చు, తప్పనిసరి బహిష్కరించాలని కాదు అనే విషయం వాళ్ళు స్పష్టం చేశారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిలబడతారు, ఎట్లా నిలబడతారు అనేది వాళ్ళు మాట్లాడుకొని దాన్ని డిసైడ్ చేసుకుంటారు. కానీ వాళ్ళ అర్థం ఏంటంటే, దాని అర్థము ఎన్నికలు అంటే పోటీ చేయడం తప్పేం కాదు అనేది వాళ్ళు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం, నా ఆలోచన ప్రకారం కూడా ఎన్నికల్లో నిలబడచ్చు, పోటీ చేయొచ్చు. పోటీ చేస్తే తప్పు కాదు, పోటీ చేస్తే చెడిపోయినట్టు కాదు, పోటీ చేసిన బూర్జో పార్టీలాగా చూడాల్సిన పని లేదు. యాజ్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ, యాజ్ ఏ విప్లవ పార్టీగా లెనిన్ లాంటి రష్యా లోపల విప్లవాన్ని విజయవంతం చేసిన లెనిన్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఎన్నికల నిలబడి తీరాలి, ఎన్నికల నిలబడకపోవడం అంటే బహిష్కరించడం అంటే మూర్ఖత్వం అనే విషయం చెప్పిండు. కాబట్టి ఎప్పుడు బహిష్కరిస్తారంటే, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఈ ఎన్నికలు వద్దు అని చెప్పి ప్రజలంతా ఉన్నప్పుడు అప్పుడు వేరు. కానీ అది లేనప్పుడు ప్రజల ఆలోచన అర్థం చేసుకొని కమ్యూనిస్టులు ఎవరైనా తమ బలం ఎంత ఉన్నప్పటికీ నిలబడాలి, తమ స్వతంత్రంగా నిలబడాలి, తాము పోటీ చేయాలి. పోటీ చేస్తూ కూడా ఏంటంటే అది 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా చేయాలనే విషయం నేనేం చెప్పిండు. కాబట్టి తప్పు లేదు. దాని గురించి వాళ్ళు విస్తారంగా కూడా రేపు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వివరంగా కూడా చెప్పొచ్చు. వాళ్ళు సార్, గాదె ఇన్నయ్య గారి గురించి మనందరూ కూడా తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన మావోయిస్టులకు సంబంధించి మాట్లాడిన మాటల్లో కొన్ని మాటల వల్ల ఆయన ఇప్పుడు అరెస్ట్ అవ్వటం జరిగింది. ఆయన గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన గురించి చెప్పడం అంటే, ఆయనే ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ లోపల 85-86 లోపల పనిచేసిండు. ఒక అండర్ గ్రౌండ్గా 1-2 ఏళ్ళ కాలం పనిచేసిండు. కాబట్టి అండర్ గ్రౌండ్గా ఆ తర్వాత ఆయన గాయమైంది, బయటకు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, తెలంగాణ కోసము ఆయన రాయడము, తర్వాత ఆ పార్టీని అంటే టీఆర్ఎస్ పార్టీ సంస్థాపక నాయకుడు కదా మొట్టమొదటగా కేసీఆర్తో పాటుగా, అదంతా కూడా అందులో ఆయన ఒక పాత్ర వహించిండు. ఆ తర్వాత తిరిగి సరే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిండు. ఇంకా ఆయన రకరకాల రాజకీయ పార్టీల లోపల కొంత దానికోసం ప్రయత్నాలు చేసిండు. తర్వాత పోయిన అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా కేసీఆర్ని ఓడించాలన్నాడు, కాంగ్రెస్ని గెలిపించాలన్న విషయాలు కూడా అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఆ తర్వాత కూడా ఏంటంటే భారత్ బచావ్ పెట్టుకున్నాడు. అది మనం చూస్తున్నాం మనం. కాబట్టి అంటే నాకు తెలియదండి ఇప్పుడు అరెస్ట్ ఎందుకైండు ఏంటిది అనేది. సరే, ఆయన కొన్ని సందర్భాల్లో యూట్యూబ్లో మావోయిస్టుల గురించి కూడా మాట్లాడుతుంటాడు, ఎన్కౌంటర్ల గురించి, బూటక ఎన్కౌంటర్ల గురించి మాట్లాడుతుంటాడు. కాబట్టి నేను ఆయన వినను. ఎందుకంటే ఆయన ఇప్పుడు సాధారణంగా ఏంటంటే కొంత ఎమోషనల్గా మాట్లాడతాడు. ఎందుకు ఎమోషనల్గా మాట్లాడుతాడంటే, ఆయన ఒకప్పుడు ఆర్ఎస్యు విద్యార్థి నాయకుడుగా బహిరంగ వేదికల పట్ల మాట్లాడే ఒక ఉపన్యాసం ఇచ్చే ధోరణి వేరే ఉంటుంది. తర్వాత టీఆర్ఎస్ గానంటే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారంటే కొంత ఎమోషనల్ కూడా తిడతారు, ఎదుటి వాళ్ళను కూడా తిడతారు. అంటే కేసీఆర్ తిట్టే చూసినాం కదా మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తిడతాడు కదా. ఎవరైనా ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు అంటే బండి సంజయ్ కూడా తిడతాడు, ఇంకెక్కువ తిడతాడు బండి సంజయ్. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులు అంటేనే తిడుతుంటారు. కాబట్టి ఇప్పుడు మరి అంటే ఈయనకు ఎమోషన్ ఉంటుంది. మరి ఈయన ఏం మాట్లాడిండు ఏంటిది నేను కూడా వినలే. ఇప్పుడు అది ఎక్కడో ఉపన్యాసంలో అక్కడ ఏదో మాట్లాడిండు అని అంటే నేను అది అంతా వినలేదు. అంటే ఏమైనా టెక్స్ట్ పలానా రకంగా ఉన్నదంటేనో నేను చూస్తే కానీ ఈ వీడియోలో ఏం మాట్లాడిర్రు, నా తప్పేంది ఒప్పిందని నేను చూడలేదు. కాబట్టి అది వాళ్ళు ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళు చెప్పాలి, ఎందుకు అరెస్ట్ చేసినాము, తర్వాత అలా తప్పేంటిదో వాళ్ళు చెప్పినప్పుడు చాలామంది చూస్తారు. వీడియోలో అయితే ఎవరు చూడరు కదా.
సార్ ఇప్పుడు ఏదైతే మావోయిస్టులు కొత్త పార్టీ పెట్టాలని ఏదైనా నిర్ణయం తీసుకున్నారో అది కరెక్ట్ అంటారా తప్పంటారా మీ ఉద్దేశంలో? అంటే పెడితే మంచిది అంటారా, ఏమంటారు మీ ఉద్దేశంలో? భారతదేశంలో బట్టి ఎవరైనా పార్టీ పెట్టే హక్కు ఉంది. ఎవరైనా నేను పెట్టొచ్చు, వాళ్ళు పెట్టొచ్చు, ఎవరైనా పెట్టొచ్చు. పెట్టగలిగే శక్తి ఏ మేరకు ఉంది లేదనే విషయాలనే పరిశీలించుకోవాలి. కాబట్టి వాళ్ళు పెట్టడం అనేది అవుతుందో, ప్రజల కోసము పార్టీ పెట్టడం అనేది అవుతుందో అది కనుక ఉంటే అది సరైనది అవుతుంది. అయితే అది తప్పనిసరిగా అన్ని పార్టీలా కాక ఒక ప్రజల కోసం నిజాయితీగా, అంటే ఇప్పుడు వాళ్ళు మావోయిస్టు పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు సాయుధ పోరాట మార్గం వదిలేసి వాళ్ళైతే నిజాయితీగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేసింది కదా ప్రజల కోసము. కాబట్టి అదే ఒక పట్టుదలతోటి, అదే ఒక నిస్వార్థంతో నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే అభినందిస్తారు కదా. నేనే కాదు, దేశవ్యాప్తంగా దానికి ఒక బ్రహ్మాండమైన మద్దతు వస్తుంది. చూస్తుండ్రు ప్రజలు కూడా. ఇప్పుడు ఈ పార్టీలు అన్నిటిపైన కూడా వాళ్ళకు ఒక రకంగా అసహ్యమే అన్ని పార్టీలపైన. కానీ ఏం చేయలేక సరే ఈ పార్టీకో ఆ పార్టీకో ఓట్లేస్తారు, అందరికీ తెలుసు. కానీ ఒక మంచి పార్టీ ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే పార్టీ కనుక వస్తే సపోర్ట్ చేస్తారు కదా. కాబట్టి అయితే కష్టాలు కూడా ఉంటాయి, ఈజీ ఏం కాదు. ఇప్పుడు అడవిలో ఉండి సాయుధ పోరాటం చేయడం ఒక రకమైన కష్టము. ఇప్పుడు ఈడ పని చేయడం అవుతుందో డబ్బుతోటే వారం ఒకటి, తర్వాత నిజాయితీ కలిగిన మనుషులు కావాలి, డబ్బు కావాలి. డబ్బు అంటే ఆ పార్టీలు పెట్టినట్టుగా కోట్ల ఖర్చు అవసరం లేదు, అంత అవసరం లేదు. కానీ ఎంతో కొంత డబ్బు అవసరం అవుతుంది. అంతకంటే ముఖ్యంగా పార్టీ లోపట ఒక నాయకులుగా పనిచేసే వాళ్ళు నిజాయితీగా ఉండాలి, పట్టుదలగా వాళ్ళు ప్రజల కోసం పనిచేసే ఒక కేడర్ కావాలి. అలాంటి వాళ్ళను సృష్టించుకోగలిగితే, ఆర్గనైజ్ చేసుకుంటే పార్టీ డెవలప్ అవుతుంది, తప్పనిసరిగా అవుతుంది. కాకుంటే ఏముండదు అది. కాబట్టి ఇవన్నిటిని కూడా ఎదుర్కోగలిగిన సత్తా అలాంటి వాళ్ళను వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు చేసుకుంటే అందరూ సపోర్ట్ చేస్తారు, నేను కూడా సపోర్ట్ చేస్తా. సార్ ఇప్పుడు ఏదైతే మావోయిస్టులు కొత్త పార్టీ పెడుతున్నారో, అంటే మామూలుగా చూసుకుంటే డబ్బు ఇస్తే కానీ ఓటు వేయని వాళ్ళని జనరల్ చాలామంది చూసాము. మరి ఈ పార్టీకి సంబంధించి ఓట్లని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కమ్యూనిస్టులు అంటే నిజంగా మార్క్సిజం సిద్ధాంత అవగాహన ప్రకారంగా నిజమైన విప్లవ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల రాజకీయాల్లో బట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు వేయించరు. అది తప్పది. అది అంటే తమే ఆ తప్పు చేస్తే ఇంక మళ్ళీ కమ్యూనిజం ఎక్కడిది? నువ్వు తిరిగి అంటే ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేస్తున్నావు అంటే నువ్వు కూడా బూర్జువా పార్టీ లాగానే బూర్జువా వేషాలు వేస్తున్నట్టే. అది వేయకూడదు, అది డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇవ్వకుండా ప్రజల్ని తమ సిద్ధాంత ప్రకారం, తమ సిద్ధాంతం ఏంటిది? తమ సిద్ధాంతం ఏం చెప్తుందనంటే సమానత్వం కోసము, అంటే ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసము ప్రజలందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ కింద ఆర్గనైజ్ కావాలి, ఆ సిద్ధాంత ప్రకారంగా పనిచేయాలనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. అది కాబట్టి అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీంట్లో అంటే డబ్బు ఇచ్చి ఓట్లు కొనకూడదు. ఎన్ని ఓట్లయితే కన్నే అంటే వాళ్ళను అమ్ముడు పోకుండా ప్రజలను ఆర్గనైజ్ చేయాలి. అది చాలా కష్టభరితమైందే, చాలా సుదీర్ఘ పోరాటమే. కాబట్టి ఈ సుదీర్ఘకాల పోరాటం లోపల కమ్యూనిస్టులు వాళ్ళు చేయాలి. అంటే ఇప్పటికి కూడా మరి చేయటం లేదా అని అంటే కొన్ని పార్టీలు ఉన్నాయి, కొన్ని దేశంలో కూడా సిపిఎం ఏంటో నాకు తెలియదు, వాళ్ళ గురించి చాలా చెడ్డ ప్రచారాలు కూడా ఉన్నాయి. సరే వాళ్ళని పక్కకు పెడితే కూడా చాలా కొన్ని పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో వాళ్ళు ఏమీ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏమీ ఓట్లాడుకుంటున్నట్టుగా ఏమీ ఆధారాలు లేవు. కాబట్టి ఏదైనప్పటికీ ప్రజలని సిద్ధాంతపరంగా ఆర్గనైజ్ చేయాలి, సిద్ధాంతపరంగా వాళ్ళని ఒకటి చేయడం అనేది ఉందో సుదీర్ఘకాలం చేయాలి. అట్లయితేనే కమ్యూనిజం వస్తుంది. లేకపోతే డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకుంటే అది వచ్చేది కమ్యూనిజం ఏం కాదు అది. సో చూస్తున్నాం కదా, మావోయిస్టుల పార్టీకి సంబంధించి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా జంపన్న గారు మనతో పాటు చెప్పడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అతి త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా ఆశన గారు చెప్తున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ సురేష్తో రిపోర్టర్ దేవిక తార్నక. For more videos like this, subscribe Big TV channel.